కొత్తగా ఒక స్వామీజీ వచ్చారట ఒక ఊళ్ళో. వచ్చి ఆయన ఏం చెప్పాడంటే, నేను ఈ ఊళ్ళో అందరినీ కూడా నేను అనుగ్రహించడానికి వచ్చాను, ఒక మంత్రం ఇస్తాను ఎవరికైనా సరే, ఆ మంత్రం మీరు తీసుకున్నట్లయితే మీరు అనుకున్నటువంటివన్నీ అయిపోతాయి. చాలా బాగుందండి, ఇన్నాళ్ళ నుంచి అనవసరమైన మంత్రాలన్నీ ఇన్నిసార్లు మాలలు గీలలు చేసేస్తాం, ఇది చాలా. అయితే మరి నియమాలు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు అన్నాడు. అమ్మా, ఇది సంగతి, అసలు మంత్రం అంటే ఇలా ఉండాలి. అందుకని నేను చెప్పాను, నియమాలు ఏమి లేవు నాయన, నీకు కావాల్సిన నువ్వు తినొచ్చు, నీకు కావాల్సినట్టు ఉండొచ్చు. ఈ మంత్రం ఒకసారి ఉచ్చరించామంటే నువ్వు ఆ రోజు అనుకున్న పనులన్నీ అయిపోతాయి. అమ్మయ్యా, పొద్దున్న లేచేపటికి మొత్తం నిండిపోయింది, అందరూ వచ్చేసారు. పొద్దునే రమ్మన్నాడు అనమాట. అయితే ఒక్కడ చెప్పాడు, చిన్నది మాత్రం ఉంది, నిద్ర నుంచి మెడుకు రాగానే కోతి గుర్తు రాకూడదు. మరి ఏమవుతుందని గుర్తొస్తే ఆ రోజుకి మంత్రం పనిచేయదు అన్నాడు. ఏ రోజైతే నువ్వు నిద్ర నుంచి మెలుకోగానే కోతి నీకు గుర్తొస్తుందో ఆ రోజుకి ఈ మంత్రం పనిచేయదు, కొమ్మ ముడిపోయిన మర్నాడు చేసుకోవచ్చు అన్నాడు. ఇంతేనా అనుకున్నాడు. మర్నాడు అందరూ వచ్చేసారు, ముందుకు తోసుకుని మరీ వచ్చేసారు. మాకు ఎవరు ముందు తొందరగా అర్జెంటుగా మంత్రం వస్తే అర్జెంటు పనులన్నీ అవుతాయి. నాయనలారా, నీ చెప్పిన నియమం మీరు పాటించారా? బ్రహ్మాండంగా పాటించామండి. అంటే ఇవాళ మెడుకు రాగానే మీరు ఏమనుకున్నారు? కోతి గుర్తు రాకూడదు అనుకున్నాం, అయిపోయింది, ఇంకేముంది. వాడు కోతి గుర్తు రాకూడదు అని చెప్పాడు, వీడు కోతి గుర్తు రాకూడదు అనుకున్నాడు. కానీ దేన్ని స్మరించాడు? కోతిని స్మరించాడు. వారిని దుంపదేగా మనం ఎంత మోసపోయాము. ఎవరు మోసపోయింది? మన మనస్సే మనం మోసం చేస్తుంది. ఎందుకనంటే మనం మంత్రం ఇలా అనుకోగానే అనుకున్న పనులు అయిపోవాలి, అక్కడ ఉంది ఎంతను.